వీటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్, స్విట్జర్లాండ్లో పర్యటించనున్నారు. ఇక ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గురువారం రాత్రి 10 గంటలకు సింగపూర్కు పయనమవుతారు. ఈ నెల 17 నుంచి దాదాపు 20వ తేదీ వరకు కూడా 4 రోజుల పాటు అక్కడ గడపనున్నారు. ఇక ఈ సందర్భంగా సింగపూర్లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఏర్పాటైన క్రీడా విశ్వవిద్యాలయాలు, స్టేడియాలను పరిశీలించి అక్కడి అధికారులతో సమావేశం కానున్నారు. అలాగే పలువురు పారిశ్రామికవేత్తలను కూడా సీఎం సమావేశమవుతారు. అదేవిధంగా అనంతరం ఈ నెల 20న స్విట్జర్లాండ్కు వెళ్లి అక్కడ 4 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో రేవంత్ రెడ్డి బృందం పాల్గొననున్నారు. రెడ్డిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్, స్విట్జర్లాండ్లో పర్యటించనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి గురువారం రాత్రి 10 గంటలకు సింగపూర్కు పయనమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, దాదాపు ఎన్ని రోజులు ఈ పర్యటన సాగుతుంది? అక్కడ ఏ యూనివర్సిటీలతో ఆయన చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది? వరుణ్ ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి సింగపూర్కు బయలుదేరి వెళ్ళున్నారు. మొన్న 14 సాయంత్రం హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి నిన్న ఇటు ఏఐసిసి నూతన కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఉన్నారు. అదేవిధంగా నిన్న ఇటు రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా ఇటు మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు, ప్రభుత్వం కార్యక్రమం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి నిన్న ఏఐసిసి సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో సమావేశం కావడం జరిగింది. అనంతరం ఈరోజు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. కేంద్ర మంత్రులను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, వివిధ పనులు, అదేవిధంగా అనుమతులకు సంబంధించి కూడా వాళ్ళను కలిసేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ నుండి సింగపూర్ బయలుదేరి వెళ్తారు. అక్కడ సింగపూర్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి సింగపూర్లో వివిధ రకాల అంటే స్టేడియాలకు సంబంధించి, ముఖ్యంగా సింగపూర్లో ఉన్నటువంటి ఇటు ముఖ్యమంత్రి ఇటు మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు, అదేవిధంగా అటు జేఎస్ రంజన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళతో కలిసి ఇటు సింగపూర్ దావోస్కు వెళ్తారు. ఈరోజు అంటే 20వ తారీఖు వరకు కూడా సింగపూర్లో ఉంటారు. అక్కడ సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ కూడా సందర్శించి ఈ యొక్క తెలంగాణలో కూడా ఇటు వాటికి సంబంధించినటువంటి స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భాగస్వామ్యం ఒప్పందాలు చేసుకునేటువంటి అవకాశం ఉంది. పారిశ్రామిక పెట్టుబడులపై కంపెనీలతో కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ కావాలని, ప్రపంచానికి రోల్ మోడల్ కావాలని చెప్పి తెలంగాణ నుండి పెద్ద క్రీడాకారులను కూడా ఇక్కడ గోల్డ్ మెడల్, అంతర్జాతీయ స్థాయిగా ఆ గోల్డ్ మెడల్ను సాధించేటువంటి ఒక క్రీడాకారులు అందించాలన్నటువంటి లక్ష్యంతో ఇక్కడ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ సింగపూర్, స్విట్జర్లాండ్ లో పర్యటిస్తారు. ఈ 20వ తారీఖు వరకు అక్కడ ఉండనున్నటువంటి ముఖ్యమంత్రి 20వ తారీఖు రాత్రి అటు స్విట్జర్లాండ్ కు బయలుదేరి వెళ్తారు. స్విట్జర్లాండ్ లో ప్రధానంగా దావోస్ పర్యటనకు వెళ్ళి, దావోస్ పర్యటనలో అక్కడ అనేక ఒప్పందాలను కూడా, అంటే ఇద్దరికే గత పర్యటనలో దావోస్ పర్యటనలో పెట్టుబడుల లక్ష్యంగా అక్కడికి వెళ్ళినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి 40,000 కోట్లకు పైగా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఆ రోజు సుమారుగా 18 కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని దానికి సంబంధించినటువంటి 17 పనులు కూడా ప్రారంభమైంది. దాంట్లో 10 పనులు కూడా పూర్తిగా కావస్తున్నాయి. మరొక 7 పనులు పురోగతిలో ఉన్నాయి. మరి ఈసారి కూడా 14 కంపెనీలతోటి రైట్ రాంబాబు, అయితే పోయినసారి దాదాపు 40,000 కోట్ల రూపాయలతో అయితే కొత్త పెట్టుబడులు అయితే ఆహ్వానించారు. సో ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పెట్టుబడులను ఆహ్వానించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంది? ఎలాంటి అంచనాలతో ముందుకెళ్తుంది? కొంత ఫిక్స్డ్ బడ్జెట్ని ఏమన్నా నిర్ణయించుకుందా శ్రీధర్ బాబు గారు? అదేవిధంగా మిగిలిన వాళ్ళు కూడా కొంతమంది వెళ్తున్నట్లుగా తెలుస్తుంది బృందం. సో ఈసారి ఎలాంటి అంచనాలతో ముందుకెళ్తున్నారు?
అంటే ఈసారి కూడా గతంలో ఏదైతే 40,000 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకొని ఈ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురాకుండా ఉపాధి కల్పించాలంటే లక్ష్యంతో వెళ్ళారో ఈసారి కూడా పోయినసారి సక్సెస్ అయిన మాదిరిగానే ఈసారి కూడా కొత్తగా కంపెనీలతోటి ఇటు ఫార్మా కంపెనీస్ కావచ్చు, స్కిల్ ప్రొవైడెడ్ కంపెనీస్, పెట్టుబడి సంస్థలు కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు, వివిధ రకాలటువంటి ఆ, ఇటు టెక్నికల్ సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ పోయినసారి 40,000 సుమారుగా 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈసారి కూడా అదే స్థాయిలో భారీగా పెట్టుబడులను ఆకర్షించాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉపాధి కల్పించాలి. అనేక మంది ఇటు ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి యువత చదువుకుని ఇటు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి అనేక మంది కూడా ఇటు ప్రభుత్వ రంగమే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించాలన్నటువంటి లక్ష్యంతో ఈ యొక్క పెట్టుబడులు ప్రాజెక్టులు తీసుకొచ్చేటువంటి లక్ష్యంగా ఇటు ముఖ్యమంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఈ యొక్క విదేశీ పర్యటన చేస్తా ఉన్నారు. 20 నుంచి 24 వరకు జరిగేటువంటి దావోస్ లో జరిగేటువంటి ఈ యొక్క సదస్సులో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొని ఇటు ఈ యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి అనువైనటువంటి పెట్టుబడికి అనువైనటువంటి ప్రదేశాలు, మార్గాలు, పరిస్థితులు ఇవన్నింటినీ కూడా వివరించి ఈ యొక్క హైదరాబాద్ కు గతంలో కంటే ఎక్కువగా ఇక్కడ పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి లక్ష్యంగా ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుంది. అదేవిధంగా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి కూడా సమావేశాలు కూడా ఉంటాయి. ఆ తర్వాత తిరిగి 23 సాయంత్రం ఇటు అక్కడ నుండి బయలుదేరి ఇటు దుబాయ్కి వచ్చి దుబాయ్ నుండి హైదరాబాద్కు తిరిగి 24 తారీఖు చేరుకుంటారు వరుణ్. రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది క్లియర్ అప్డేట్స్.